వసుంధరా రామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. మనం సమ్మర్లో మామిడి పళ్ళని ఎంజాయ్ చేస్తాం. అలాగే అక్షయ తృతీయ దగ్గర నుంచి చార్ధామ్ యాత్ర మొదలైన తర్వాత అక్కడికి వెళ్ళాలి చూడాలి అని చాలామంది ఈ దేశంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఎంతమంది సక్సీడ్ అవుతారు అన్నది మనకి తెలీదు. కానీ చూడని వాళ్ళకి ఆ యాత్ర చూడడం అనేది ఒక జీవిత కళ కాదంటారా? మరి ఇలాంటి చార్ధామ్ యాత్రకి మనం కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, అలాగే వెళ్లే ముందుగా మనం హరిద్వార్, రిషికేశ్ ఇవన్నీ కూడా దాటుకుంటూ ఈ యాత్రని పూర్తి చేస్తాం. దీనిని 2 రకాలుగా యాత్రని పూర్తి చేసుకుంటారు. మొదటిది హెలికాప్టర్ యాత్ర. హెలికాప్టర్లో వెళ్ళాలి అంటే దానికి కొంచెం ముందుగా ప్రిపేర్ అవ్వాలి, హెలికాప్టర్ బుక్ అవ్వాలి, అలాగే వెదర్ బాగుండాలి. దానికి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. ఇంకొకటి, మనం ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడి నుంచి సోన్ ప్రయాగ్ మీదుగా బస్సులో ప్రయాణం మొదలెట్టి గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదార్నాథ్కి నడిచి 14 కిలోమీటర్ల ట్రావెల్ చేసి ఆ తర్వాత స్వామిని దర్శించి మళ్ళీ 14 కిలోమీటర్లు కిందికి దిగి అక్కడి నుంచి బద్రీనాథ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావడం అనేది ఒక ట్రిప్పు. ఇలా 2 రకాల ట్రిప్పుల్ని చాలామంది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అండి, నాకు తెలియని విషయం మీకు కూడా కొంతమందికి తెలియదేమో. ఎప్పుడు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాగే యాత్ర సాగుతుందండి. ఏ ట్రిప్ వాళ్ళు చేసినా మనం వెళ్ళినా ఇలాగే యాత్రను చేస్తారు. కానీ ఒక్కోసారి మనం గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ని వదిలి ఈజీగా వెళ్ళగలిగే బద్రీనాథ్ని చూసేసామనుకోండి, మామూలుగా చెప్పడం ఏంటంటే ముందుగా బద్రీనాథ్ దర్శనం చేసుకుంటే కేదార్నాథ్ దర్శనం దుర్లభం అని అంటారండి. అది ఎందుకు అన్నది నాకు కూడా తెలీదు. ఇది ఇలా ఉంటే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి. ఈ కాలంలో అంటే మే నుంచి ఇంచుమించు దీపావళి వరకు ఉండే ఈ యాత్రలో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క అందం, ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క సుఖం ఉండడం అనేది సామాన్యం. కష్టం ఏంటి, సుఖం ఏంటి, ఏం లాభాలు పొందుతారు, ఏం నష్టాలు పొందుతారు, ఇలా మాట్లాడుతోంది ఏంటి అని అడుగుతారేమో. ఒక విషయం చెప్తానండి. మేలో లేదా జూన్లో మన ప్రయాణం పెట్టుకున్నాం అనుకోండి, ముందుగా ప్రయాణం అన్నమాట. అంటే ఈ టైంలో చాలా స్కూళ్ళు, కాలేజీలు మూసి ఉంటారు, సెలవులు కాబట్టి రష్ విపరీతంగా ఉంటుంది. ఈ రష్లో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే నడిచిన దారిలో కానీ హెలికాప్టర్ కానీ బాగా రష్గా ఉండడం వల్ల సదుపాయాలు తక్కువగా ఉండొచ్చు. అలాగే దర్శనం టైం కూడా చాలా పట్టొచ్చు. అలాగే మనకి స్పర్శ దర్శనం ఉంటుందో లేదో కూడా చెప్పలేము. ఇంకా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ప్రయాణం చేసినంతసేపు మనకి కనిపించే నదులు ఎలా ఉంటాయి, అలాగే వాటర్ ఫాల్స్ అనేవి ఎన్ని ఉండొచ్చు అది మనం చెప్పలేము. ఎందుకంటే అప్పటికి పూర్తిగా నది పొంగి పొరలదు కదా. కానీ వాటర్ ఫాల్స్ కూడా చిన్నగా ఉండొచ్చు. ఇంకా వెదర్ సంగతి, కేదార్నాథ్లో ఎవ్వరూ వెదర్ని ఎప్పటికీ చెప్పలేరు. ఈరోజు మంచు పడవచ్చు, రేపు వర్షం పడవచ్చు, ఎల్లుండి ఎండ రావచ్చు. అంటే ఎండ ఉంది కదా అని మనం ప్లాన్ చేసుకుంటే మంచు వర్షం కూడా కురవచ్చు. ఇదే కదా మరి కేదార్నాథ్ ప్రయాణంలో ఉన్న విశేషం. అందువల్ల మే టు జూన్ వరకు మనం ప్రయాణం పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది. అదే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మనం ప్రయాణాన్ని పెట్టుకుంటే మాన్సూన్ టైం, అంటే ఎక్కువ వర్షాలు కురిసే కాలం. కాబట్టి పొంగి పొరలే గంగమ్మని చూడొచ్చు. అలాగే పూర్తి స్పీడ్గా ప్రవహిస్తున్న వాటర్ ఫాల్స్ని దర్శించవచ్చు. అలాగే వెదర్ కూడా అద్భుతంగా ఉంటుంది, అలాగే ఉండకపోవచ్చు కూడా. ప్రమాదాలు జరగవచ్చు, అలాగే ప్రయాణాలు కష్టం అవ్వచ్చు కూడా. కాకపోతే ఈ టైంలో కొంచెం జనాలు తక్కువగా ఉంటారు. స్కూళ్ళు, కాలేజీలు స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం రష్ తగ్గుతుంది. అలాంటప్పుడు మనకి కొంచెం దర్శించే టైము ఎక్కువ ఉండొచ్చు, 2-3 దర్శనాలు చేసుకోవచ్చు, లేదా స్పర్శ దర్శనం అవకాశం కూడా మనకి రావచ్చు. ఇలా మీరు కేదార్నాథ్ ప్రయాణం అంటే చార్ధామ్ ప్రయాణం చేసుకుంటున్నప్పుడు వీటన్నింటికి కూడా రెడీ అవ్వాలండి. ఇంకొక విషయం, మామూలుగా మనం
హెలికాప్టర్ ప్రయాణమే పెట్టుకున్నాం అనుకోండి, హెలికాప్టర్ ప్రయాణానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇది ఎవరు చెప్పరు. అంటే హెలికాప్టర్లో మనం ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రింట్అవుట్ లేనిది వాళ్ళు అలౌ చెయ్యరు, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడరు, ముందుగా చెప్పరు. కాబట్టి మన టికెట్ని మనం ప్రింట్అవుట్ చేసుకొని అలాగే వాళ్ళు అడిగిన ఆధార్ కార్డ్ కానీ ఏదన్నా రెడీగా ఉంచుకుంటేనే మీ ప్రయాణం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, హెలికాప్టర్కి మీరు పేమెంట్ చేసేసారు కాబట్టి అలౌ చేసేస్తారు, మీరు వెళ్ళిపోతారు అనుకోవడానికి లేదండి. దానికి వెయిట్ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. అంటే 70 నుంచి 80 కేజీల బరువు వాళ్ళు అలౌ చేస్తారనుకుంటాను. అలాగే మన బ్యాగేజ్ కూడా 5 కిలోల కన్నా ఎక్కువ అలౌ చెయ్యరు. అయితే మరి 91, 95 ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దానికి తగ్గ పేమెంట్ అడుగుతారు, మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు నేను ఇప్పుడు వెళ్ళాను కాబట్టి నాకు అరగంటలో హెలికాప్టర్ వస్తుంది, 40 నిమిషాల్లో నేను దిగుతాను, అలాగే మరొక 60 నిమిషాల్లో దర్శనం చేసుకొని సాయంత్రానికల్లా వెనక్కి వచ్చేస్తాను అని అనుకుని భ్రమ పడ్డారనుకోండి, ఇది ఎప్పుడు నిజం కాదు. ఎందుకంటే వెదర్ కండిషన్ ఇన్ కేదార్నాథ్ ఎవ్వరూ ప్రెడిక్ట్ చేయలేరండి. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఫాగ్ వస్తుందో, ఎప్పుడు మంచు పడుతుందో, కొండ చర్యలు విరిగి పడతాయో, లేదా ఆహ్లాదంగా ఉంటుందో, అది ఆ శివుడి కృప. అందువల్ల మనం అన్నింటికీ ప్రిపేర్ అవ్వాలి. కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు 2-3 ఆక్సిజన్ సిలిండర్స్ని పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే మీకు మెడికల్ కండిషన్ ఉందనుకోండి, అన్ని రకాల మందుల్ని మీరు క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ మీరు స్టక్ అయిపోయి ఒక రాత్రి గడపాల్సి వస్తే అప్పటికప్పుడు మీకు స్టేకి టెంట్లు కానీ అంతగా కండిషన్ లేని రూములు కానీ దొరకవచ్చు, అందులోనే మీరు స్టే చేయాల్సి ఉంటుంది. అయితే ఒక రాత్రి నిద్ర చేసే అదృష్టం ఆ పరమశివుడు మీకు కల్పించాడు అని కూడా మీరు అనుకోవచ్చు. అలాగే మీరు అక్కడ స్టే చేసినప్పుడు మీకు సదుపాయాలు దొరకాలి, వేడి వేడి ఫుడ్ దొరకాలి, మన్నాడు పొద్దున్న స్నానానికి వేడి నీళ్లు కావాలి. ఇవన్నీ మీ ఊహలు మాత్రమే. దొరికితే సంతోషం, దొరక్కపోతే మేనేజ్ చేయగలగాలి. అయితే రాత్రి ఉండిపోతే కనుక ఉదయం 3 గంటలు 4 గంటల మధ్య జరిగే అభిషేకానికి మీకు అదృష్టం ఉంటే మీ పంట పండినట్టే. ఎందుకంటే స్పర్శా దర్శనంతో పాటు కనీసం అభిషేకాన్ని చూడొచ్చు, లేదా అదృష్టంగా ఉంటే మీరు కూడా అభిషేకంలో పాల్గొనొచ్చు. ఇది మనం హెలికాప్టర్లో ఒకవేళ మనకి వెదర్ బాగులేక ఉండిపోతే జరిగే ఆనందకరమైన వార్త అనే అనుకోవాలి. అయ్యో ఉండిపోయానే, నా హెలికాప్టర్ నాకు దొరకలేదే అని ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇంకో విషయం అండి, కేదార్నాథ్ ప్రయాణానికి ముందుగా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి, అంటే 60+ వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. ఎప్పుడైనా అసలు ప్రయాణానికి 40 నుంచి 50 ఏళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. అంటే ఆ వయస్సులో శక్తి ఉంటుంది, ఏ వెదర్ కండిషన్ అయినా తట్టుకునే ధైర్యం మనకుంటుంది. కాబట్టి ఆ టైంలో వెళితే చాలా అదృష్టం. కానీ చాలామందికి రిటైర్ అయిన తర్వాత సమయం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు చేద్దాం అని అనుకోవడం సహజం కదా, వాళ్ళ గురించి చెప్తున్నానండి. వాళ్ళు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు అలౌ చేస్తేనే మీరు వెళ్ళడం మంచిది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ తోటి ప్రయాణికులని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని గాబరా పెట్టి మీరు గాబరా పడ్డం అనేది ఎంతవరకు సమంజసం? ఒక్క విషయం అండి, నా చుట్టూ శివుడు కలడు, నాలోనూ శివుడు కలడు, శివుడే నేను, నేనే శివుడు అని అనుకునే భావమే అత్యద్భుతమైన ఆధ్యాత్మికత. మరి ఇలాంటి భావాన్ని తలుచుకుంటే మనకి కేదార్నాథ్ మన దగ్గరే ఉంటుంది, బద్రీనాథుడు కూడా మన దగ్గరే ఉంటాడు. ఇది ఒక కోణం మాత్రమే. కానీ ఏమైనా సరే నేను పెడతాను, కష్టాన్ని సుఖాన్ని తట్టుకుంటాను అని అనుకున్న వాళ్ళకి మానసిక బలాన్ని మించింది ఉండదండి. వాళ్ళు మానసిక బలంతో ఏ విధమైన కష్టం వచ్చినా నిరభ్యంతరంగా వారి యాత్రను పూర్తి చేసుకుంటారు. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలండి, మీకు ఈ యాత్రలో మీకు సంబంధించిన ఫుడ్ని కొంచెం మీరు పక్కన పెట్టుకొని మీరు క్యారీ చేయడం అనేది చాలా అవసరం. అంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. ఫుడ్ దొరకదని కాదు, ఇప్పుడు చాలా మంచి సదుపాయాలు ఉన్నాయండి. మన తెలుగు ఫుడ్, మన ఇడ్లీ వడ కూడా అక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి ఏమాత్రం మనం సందేహించక్కర్లేదు. కానీ ఒకవేళ ఏమీ అవసరం పడుతుందో మనం చెప్పలేం కదండి. అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకో విషయం అండి,
అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం వీడియోలు తీసుకోవాలి, నేను కొండ, నేను నది, నేను వాటర్ ఫాల్ అని అనుకుంటే కేవలం వీడియోల్లోంచి మాత్రమే మీరు అవన్నీ చూస్తారు. ఒక్క విషయం అండి, మనకి కావాల్సింది కన్నులారా ప్రకృతిని దర్శించడం. ఉత్తరాఖండ్లో అటువంటి పరమశివుడు కొలువున్న కొండలలో మీరు వెళ్ళారు, అక్కడ ఉన్నారు అంటే ఎంత అద్భుతమైన పవిత్రమైన కార్యాన్ని మీరు చేస్తున్నారో మీకు అర్థం కాదు. అలాంటప్పుడు మనసుతో, కళ్ళతో, అన్నింటితో ఆస్వాదించాలి. అటువంటి అనుభవాన్ని మనం ఆనందంగా మన మనస్సుల్లో భద్రపరచుకోవాలి, కెమెరాలో కాదండి. ఇది నా అభిప్రాయం. నాతో వచ్చిన చాలామంది చాలాసేపు వాళ్ళు యాంగిల్స్తో, వాళ్ళ కెమెరాలతో, వాళ్ళ వీడియోలతో వాళ్ళ కోసమే వాళ్ళు తీసుకుంటూ కనబడతారండి. ఇంకొకటి, ఇలా తీసుకుంటూ వెళ్ళడం వల్ల జర్నీ లేట్ అవుతుంది, అలాగే మనం చూడాల్సినవి, చేయాల్సినవి కూడా కొన్ని మిస్ అవ్వచ్చు. అందుకే కేదార్నాథ్ యాత్రని మీరు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏ సీజన్లో ప్లాన్ చేసుకుంటారు, అలాగే ఏ టైంకి ప్లాన్ చేసుకుంటారు, మీ అదృష్టం ఆ పరమశివుడికి పూజ చేసుకుని విఘ్నేశ్వరుడికి కొలిచి మీ ప్రయాణాన్ని నిరభ్యంతరంగా మొదలు పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆ అవకాశం రావడమే శివుడు మనని తన దగ్గరికి పిలిచినట్టుగా భావించాలి. ఏమంటారు?